రైతు సోదరులందరికీ నమస్కారం అండి. అందరికైతే మొదలైతే శుభోదయం. మనకు ఇప్పుడే వచ్చిన వార్త, రైతు భరోసా నిధులు వచ్చేసి అయితే జూలై 15వ తేదీ నుంచి అయితే రైతుల ఖాతాలను అయితే ప్రారంభం కానుంది. ఎకరానికి అయితే 15,000 రూపాయల చొప్పున అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది రైతు భరోసాకు సంబంధించి. అలాగే 2 లక్షల రుణమాఫీ ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో బ్యాంకులలో వచ్చేసి జూలై నెల నుంచి అయితే ప్రారంభం కానుంది. మనకు ఏదైతే ఆగస్టు 15 లోపు అయితే మనకైతే ఒకేసారి అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పిన ప్రభుత్వం ఏదైతే ఉందో జూలై నెల నుంచి అయితే మనకైతే రైతు రుణమాఫీ గురించి అయితే ప్రక్రియ ఏదైతే ఉందో మొదలవుతుంది. కాబట్టి ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. అలాగే వచ్చేసి 31,000 కోట్ల బడ్జెట్ సమావేశాలు అయితే జరిగినాయి అన్నమాట. బ్యాంకులలో కూడా ఇప్పటికే సంప్రదింపులు అయితే జరిగినాయి అన్నమాట. కాబట్టి ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. అలాగే చూసుకున్నట్టయితే ఎవరైతే రైతులు ఒక్కొక్క రైతును గుర్తించి దాఫాల వారీగానైతే మాఫీ చేయాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తున్నారట. కాబట్టి ఇది అసలైన విషయం ఏదైతే ఉందో. అలాగే వచ్చేసి ఇప్పుడు ఏదైతే పిఎం కిసాన్ నిధులు ఉన్నాయో ఆల్రెడీ అయితే రైతుల ఖాతాలను అయితే నిధులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. అలాగే మనకు ఏదైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో జూలై 15వ తేదీ నుంచి అయితే ప్రారంభం కానుంది. మొదటిగా వచ్చేసి 1, 2, 3 ఎకరాల గల రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో వీరికైతే మొదటిగానైతే మన రైతుల ఖాతాలో వచ్చేసి సాగు చేస్తున్న వారికైతే ఏదైతే ఉందో ఎకరానికి 15,000 రూపాయల చొప్పున అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కూడా ఇదైతే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దీనిపై అయితే ఒక స్పష్టతను అయితే ఇవ్వడం జరిగింది మొన్న వచ్చేసి. అలాగే ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో మనకు ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ 2-3 రోజులలో వచ్చేసి అయితే మనకైతే రావాల్సి ఉంటుంది 2 లక్షల రైతు రుణమాఫీ గురించి అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట.